ఈ సంవత్సరం ప్రమోషన్ నాదే అనే నమ్మకంతో అతను 3 ఏళ్లుగా అదే కంపెనీలో పనిచేస్తున్నాడు. అందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా అతనింకా పనిచేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే తన కష్టం ఎప్పటికైనా ఫలిస్తుందని అతనికి పూర్తి నమ్మకం ఉంది. ఎన్నో నెలలుగా ఎదురుచూసిన రోజు వచ్చింది. కంపెనీ ప్రమోషన్ లిస్ట్ విడుదల చేసింది. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఈసారి నా పేరు ఖచ్చితంగా ఉంటుంది అని అతను నమ్మకంగా అనుకున్నాడు. అతను ప్రమోషన్ లిస్టును తెరిచాడు. ఒక్కసారి చూశాడు, మళ్ళీ చూశాడు, ఇంకోసారి చూశాడు. కానీ అతను వెతుకుతున్న పేరు కనిపించలేదు అతని కళ్ళను. అతను నమ్మలేకపోయాడు. 3 ఏళ్ల కష్టం, ఎన్నో అదనపు గంటలు, ఎన్నో త్యాగాలు, కానీ అతని పేరు లిస్టులో లేదు. అంతేకాదు, అతనికంటే తక్కువ అనుభవం ఉన్న వ్యక్తికి ప్రమోషన్ వచ్చింది. ఆ క్షణంలో అతని మనసు విరిగిపోయింది. ఆ రోజు ఇంటికి వెళ్ళి చాలాసేపు ఆలోచించాడు. ఇంత కష్టపడినా ప్రయోజనమేమిటి అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. కానీ అతను ఓడిపోలేదు. బాధలోనే ఉండిపోవాలని కాదు, తనను తాను మెరుగుపరుచుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే తన భవిష్యత్తును మార్చాలని నిర్ణయించుకున్నాడు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. అతని జ్ఞానం పెరిగింది, అతని నైపుణ్యాలు పెరిగాయి, అతని ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. 1 సంవత్సరం తర్వాత అతను ఊహించని ఒక పెద్ద అవకాశం అతని జీవితంలోకి వచ్చింది. అది ఒక ప్రమోషన్ మాత్రమే కాదు, అతని జీవితాన్ని మార్చే అవకాశం. అప్పుడు అతనికి అర్థమైంది, తాను కోల్పోయింది అవకాశం కాదు, తన కోసం ఇంకా పెద్ద అవకాశం సిద్ధమవుతోంది. ఆలస్యం అనేది తిరస్కారం కాదు, సరైన సమయానికి సిద్ధం చేసే ప్రక్రియ. మోరల్ ఆఫ్ ద స్టోరీ: విత్తనం నేలలో పాతిపెట్టబడినప్పుడు అది ముగిసిపోయిందని అనిపిస్తుంది. కానీ అదే విత్తనం కొంతకాలం తర్వాత ఒక పెద్ద చెట్టుగా మారుతుంది. అలాగే జీవితంలో వచ్చే ఆలస్యాలు, వైఫల్యాలు, నిరాశలు మన ప్రయాణం ముగిసిందని కాదు, అవి మనల్ని పెద్ద విజయానికి సిద్ధం చేస్తున్నాయని అర్థం. గుర్తుంచుకోండి, ప్రతి కష్టం ఒక కొత్త ఆరంభానికి సంకేతం. మీరు ఎదగడంపై దృష్టి పెట్టండి. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి.